దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని దేవదేవుని గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఈ లోకంలో ఏది ఉన్నా నీ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేకపోతే అది నీకు పరిపూర్ణం కాదు. ఆయన నీకు నీ జీవితంలో ఆయన ఉన్నట్లయితే, ఆయనను ప్రభువుగా అంగీకరించినట్లయితే, నువ్వు నోటితో యేసు ప్రభువును ఒప్పుకొని ఆయన నీ సొంత రక్షకుడుగా అంగీకరించినట్లయితే అప్పుడు నీ జీవితం పరిపూర్ణమవుతూ ఉంటుంది. ఆ పరిపూర్ణమైన జీవితానికి ఆయన లేని జీవితాలు ఎలా ఉన్నాయి, ఆయన ఉన్న జీవితాలు ఎలా ఉన్నాయి? నీ జీవితంలో నెమ్మది సమాధానము ఇవ్వడానికే ఆయన వచ్చాడు. ఏదో ఆశపడి ప్రయాసపడి మీరు దేనికో పరుగులట్టి వెళ్ళకూడదు. ప్రయాసపడండి, ప్రభు కొరకు ప్రయాసపడండి, దేవుని ఆత్మల కొరకు ప్రయాసపడండి. నశించిపోతున్నటువంటి ఈ లోకంలో అనేకులు ఉన్నారు. వాళ్ళని రక్షించడానికి, ప్రభు పని చేయటానికి మీరు బయలుదేరి సిద్ధపడండి. రండి, మీ కొరకు నేను మీకు ప్రోత్సాహం అందిస్తాను, మీకు సహకారం చేస్తాను. రండి, ప్రభువు కృప మేరకు సహాయ సహకారాలు అందిస్తాను. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనం 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మనం ప్రార్థన వాక్యం ద్వారా నేర్చుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండునని నీకు తెలిసే ఉన్నది. ఇక్కడ ప్రవక్తల శిష్యులు, ప్రవక్తలు అంటే దేవుని దాసులు, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు, దేవుని పనిలో ఉన్నటువంటి వారు. మరి ఆయనలో ఒక ఆయన చనిపోయాడంట. అప్పుడు ప్రవక్తల శిష్యులలో పెద్ద ప్రవక్తగా ఉన్నటువంటి ఎలీషా గారు వీరందరికీ గురువు గారుగా ఉండేవారు. ఆయనకి 2 పాల ఆత్మ ఉన్నది. ఆయన దగ్గర ఒక శిష్య బృందం ఉంది. ఆ శిష్య బృందానికి వాక్యం నేర్పిస్తూ ఉన్నాడు, ప్రవక్తలుగా తయారు చేస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచంలోనికి దేవుని వాక్యాన్ని వెదజల్లడానికి పంపిస్తూ ఉన్నాడు. అంతలో ఒక ఆయన చనిపోతే ఆయన తాలూకు భార్య అంటూ ఉంది కదా, ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడునైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండునని నీకు తెలుసు. అయ్యా, నీకు తెలుసును కదా ఆయన ఎంత భక్తి పరుడో. తెల్లవారి 2 గంటలకు లేచి ఆయన స్తుతిస్తూ ఆరాధన చేసేటువంటి భక్తి పరుడయ్యా. నిరంతరము ప్రభువే నా జీవితము అనుకున్నటువంటి వ్యక్తి అయ్యా. అనేకుల మంది రక్షణార్థమై సువార్త ప్రకటించే వ్యక్తి అయ్యా. ఇంటిలో ఉన్నది లేనిది చూడకుండానే ప్రజలకు అనేక మార్లు సహాయం చేస్తూ మానవతా దృక్పథాన్ని అందించి అనేకులను ప్రభువు వైపు నడిపించే భక్తిపరుడయ్యా. తాను దరిద్రుడై ఉండి అనేకుల మందికి సహాయం చేయడానికి ముందుకొస్తూ ఉండేవాడయ్యా. ఎలాగా ఇదంతటికీ కారణం ఏమిటంటే, వాట్ ఈస్ ద రీజన్? ద లవ్ ఆఫ్ గాడ్. అది దేవుని తాలూకా మనసు, దేవుని తాలూకా ప్రేమ. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ ఒకని భార్య వచ్చి ఎలీషా గారి దగ్గరికి వచ్చి అంటుంది కదా, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిన, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. అయితే ఏంటి ప్రాబ్లం? నేను నీకు అయితే భక్తి గలవాడే, చనిపోతారు కదా, ఉండిపోరు కదా భూమి మీద. దేవుడు ఒక్కొక్కరిని పిలుచుకునేటప్పుడు లోకం నుంచి వేరు చేస్తాడు, తన రాజ్యంలో స్థిరపరిచి ఆయన నాటుతూ ఉంటాడు కదా. అక్కడ ఆకలి తప్పులు ఉండవు కదా, ప్రశాంతంగా ఉన్నాడు కదా. నీకేంటమ్మా అంటే అప్పుడు అంటుంది, ఇప్పుడు అప్పులు వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండేటికై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మర్రపెట్టగా. చూడండి, అప్పులు చేశాడయ్యా, అనేకమైన అప్పులు చేశాడు నీ దాసుడు, యెహోవా తలకు భక్తుడు.
నా పెనిమిటి అనేకమైన అప్పులు చేశాడు. వడ్డీల మీద వడ్డీలు, అధిక వడ్డీలు తెచ్చాడు. ఇక్కడ మీటింగ్లు పెట్టాడు, అక్కడ మీటింగ్లు పెట్టాడు, ఇక్కడ స్వార్థ కొడుకులు పెట్టాడు, వీధి కూటాలు పెట్టాడు. ఆహారం లేనివాడికి ఆహారం పెట్టాడు, వస్త్రం లేనివాడికి వస్త్రం ఇచ్చాడు, రోగులను పరామర్శించాడు, జైల్లో ఉన్న వాళ్ళని దర్శించాడు. అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు చేస్తూ, వడ్డీల మీద వడ్డీలు కడుతూ వచ్చినటువంటి రాబడి లేదు. ఎక్కడ కూడా సహాయం దొరకలేదు. అయ్యా ఇప్పుడు అప్పులు వాడు వచ్చాడయ్యా, ఆయన చనిపోయిన తర్వాత నా 2 కుమారులను కూడా తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడు. దాసులుగా. Their children will be slave to their portion of the debtor. ఆ యొక్క అప్పుల వాడికి దాసరకం చేయడానికి, అన్నింటిలో పని చేయించుకోవడానికి, కఠినమైన పని చేయించుకోవడానికి, అయా నా బిడ్డలను నీ భక్తుడైనటువంటి నీ దాసుడైనటువంటి ప్రవక్త తాలూకు బిడ్డలు తీసుకెళ్ళిపోతున్నాడు. అయా వచ్చాడు. ఏవండి, తలకు మించినటువంటి పని చేయొద్దు. ప్రభువుని శోధించొద్దు. నీ తండ్రి అయినటువంటి దేవుడిని శోధించవద్దు. ఎందుకు అప్పులు చేస్తున్నారు? ఎవరి కొరకు అప్పులు చేస్తున్నారు? అది నీ పని కాదు కదా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి పని కదా. ఆయన ఇస్తాడో ఎవడో నువ్వు కనిపెట్టావా? వెయిటింగ్ చేసావా? ఆయన రాకడ కొరకు, ఆయన మాట కొరకు నువ్వు చూసావా? చూస్తే చెప్పు. ఈరోజు అనేకుల మంది గొప్పలకు పోతూ ఉన్నారు. అనేకుల మంది దేవుని సువార్త పేరట ఎన్నో అప్పులు చేసి పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతూ ఉన్నారు. లక్షలు లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నారు. మంచిదే, కానీ నీకు సహాయ సహకారాలు అందిస్తేనే పెట్టు సుమా. నువ్వు అప్పుల పాలు అయిపోతే దేవుని నామానికి చాలా అవమానం అవుతుంది. నీ బిడ్డలను కానీ అన్యుడు తీసుకెళ్ళిపోతే, ఇదిగో ఒక ప్రవక్త తాలూకు కుమారులను ఒక అన్య జనాంగం వచ్చి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు తన దాసులుగా ఉండడానికి. ఆ దినాల్లో ఎలీషా గారు ఉన్నారు. రావాల్సిన వ్యక్తి దగ్గరకు వచ్చి ఆమెకు మొరపెట్టింది కాబట్టి ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ ఈ రోజుల్లో నీకు సాల్వ్ కాకపోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వు సువార్త చేయాలనుకున్నావా? నీకు స్తోమత మట్టుకు నువ్వు సువార్త ప్రకటించు. నీ స్తోమత మట్టుకు నీ వాక్యాన్ని ప్రకటించు. అంతేకాని నీకు నచ్చినట్లు, నీకు ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసేసి నేను ప్రభువు ఇస్తాడు. దయచేసి అటువంటి టెంప్టేషన్ పడవద్దు. ప్రియమైన భక్తుడా, ప్రియమైనటువంటి సహోదరుడా, అయ్యగారులారా, పాస్టర్గారులారా, మీకు దండం పెట్టి మరీ చెబుతున్నాను. దయచేసి అప్పులు చేసి ప్రభు సేవ చేయొద్దు. అప్పులు చేసి ప్రభు పరిచర్య చేయొద్దు. అలాగో అప్పులు చేసి ప్రభు పరిచర్య చేసినటువంటి ఈ వ్యక్తి, ఇదిగో అప్పులు వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని వచ్చుటకు, పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడు. ఇదిగో వాకిటి ఉన్నాడు. అప్పులు ఇచ్చినోడు నా వాకిటి ఉన్నాడు. ఈరోజు నిన్ను సోదా చేస్తాడు సుమా, సోదా చేస్తాడు. నీ పేదరికంలో ఉన్నావా, సేవకుడుగా ఉన్నావా, సేవ చేయి, కానీ అప్పు చేయొద్దు. వాక్యం ఉచితమే, వాక్యాన్ని ప్రకటించు. పెద్ద మీటింగ్లు పెట్టి ఎవరికి చెప్తున్నావు వాక్యాన్ని? క్రైస్తవులు బలపరచడానికి అన్ని జనాంగానికి వార్త వెళ్దాయి కదా. ఇది అన్ని జనాంగం ఎక్కడ వింటారు వాక్యాన్ని? వచ్చే వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలే కదా. అయితే వాళ్ళని బలపరచడానికి నువ్వు పిలువు. అలా బలపరిచినందుకు నీకు సహకారం చేస్తే పిలువు. అన్ని జనాంగానికి ఎక్కడ సువార్త అంతుంది ఇవాళ? అన్ని జనాంగానికి సువార్త వెళ్ళాలి అంటే నువ్వు సైకిల్ పట్టుకో, నువ్వు సైకిల్ మీద నిలబడు, నువ్వు వాక్యాన్ని ప్రకటించు. సైకిల్ పట్టుకొని వెళ్ళు, సువార్త పత్రికను పట్టుకొని వెళ్ళి పంచు. అప్పుడు దేవుని సువార్త అన్య జనాంగానికి అందుతుంది. ఒక్కడ మారు మనసు పొందితే చాలు, దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, అయితే వాటిని పోషించలేదా? అవి కొట్లలో దాచుకోలేవు. అంతకన్నా శ్రేష్టమైన వాడే కాదా నువ్వు? అందుచేత ఆయన అంటూ ఉన్నాడు కదా, అయ్యా
తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోటుకు వచ్చి ఉన్నాడు. చూడండి ఎలాంటి మాట. అంతా Now there cried a certain woman of wives of sons of prophets unto Elisha, saying, Thy servant, my husband, is dead. And thou knowest that thy servant did fear the Lord, and the greater is come to take unto him my two sons to be bondmen. To be bondmen. My creditor, the creditor is come to take him my two sons to be bondmen. To be bondmen. బానిసంగా వాడుకోవడానికి. అయ్యా, మరి ఏంటయ్యా ఈ పరిస్థితి? ఈరోజు అనేక మంది సేవకులు ఇదే పరిస్థితులు చేసి గొల్లాలు పడుతూ ఉన్నారు. భయంకర స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అంత అవసరమా నీకు ఆర్భాటము? ప్రభు ప్రేరేపిస్తే ప్రభువే ఇస్తాడు కదా నీకు. ప్రభు పంపిస్తాడు కదా. నీ ద్వారా వాక్యాన్ని ప్రకటించాలనుకుంటే ప్రభువుకు సమీపంగా ఉండడం మంచిదే. కానీ ఆయన మాట విని ఆయన మాట చేయటం మేలు. ఆయన మాట వినడం చేయటం మేలు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, అప్పుడు పాస్టర్ గారు అంటూ ఉన్నారు, ఎలీషా, నా వల్ల నీకేమి కావాలి, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుము. ఎలీషా, నా వల్ల నీకేమి కావాలి, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనను. అందుకు నీ దాసుడునైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. నీ ఇంట్లో ఏమున్నది? ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. నేనేం చేయాలి నీకు? వాట్ షల్ ఐ డూ? అయితే ఏమ్మా, నువ్వు 10 లక్షలు అప్పయ్యావు, అప్పులు ఇవ్వడానికి నా దగ్గర ఏముంటాయి? ఆయన ఏమైనా క్రెడిటరా? ప్రభు అక్కడే కదా క్రెడిటర్, మనం డెబ్టర్స్ కదా. మరి ఎందుకు అలాగా ప్రేరేపించి మనుషులను ఇబ్బంది పెడుతూ ఉంటున్నారు కదా మీరు? ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు కదా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పు. సరేనా, మా ఇంట్లో ఏముంది? ఒకసారి ఇదే ప్రశ్న ఎలీషా గారు అడిగిన ప్రశ్నే ఏలియా కూడా ఎలీషాని అడిగాడు. అరే శిష్య, నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీకేం కావాలరా? నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. ఎరుకోకు వచ్చావు, బేతేలుకు వచ్చావు, యోర్దానికి వచ్చావు. సరే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాను, నీకు దాటి వెళ్ళిపోతాను ఇంకా యోర్దాన్ అవతలకి వెళ్ళి. దేవుడు పిలుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాను కదా, నీకేం కావాలని అడిగితే ఆయన అంటూ ఉన్నాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకు వచ్చినట్టు దయచేయి. ఎస్, 2 portions. Let a double portion of thy spirit be upon me. Let a double portion of thy spirit, నీ ఆత్మలో 2 ఆత్మ, thy spirit be upon me, నా మీద ఉంచు. చూడండి, అదే ప్రశ్న ఈ యొక్క ఎలీషా గారు ఈ ప్రవక్తల శిష్యుల తల భార్యని అడుగుతున్నాడు. నీకేమి కావాలి తల్లి? అందుకని నీ దాసునైనా నీకేమి కావాలని ఎలీషా, నా వలన నీకేమి కావాలను? ఎలియా గారు అడిగినప్పుడు ఇదే మాట చెప్తూ ఉన్నాడు. ఆయన కావాల్సిన ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, ప్రియమైన సహోదరుడా, నా వలన నీకేమి కావాలను? నీ పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం కావాలా? శక్తి కావాలా? గిఫ్ట్ కావాలా? హౌస్ కావాలా? మ్యారేజ్ అయింది కానీ బిడ్డలు కావాలా? మ్యారేజ్ అవటం లేదా? మ్యారేజ్ కావాలి, భార్య కావాలా? వాట్ డూ యూ వాంట్? వాట్ షల్ ఐ డూ? వాట్ ఈజ్ యువర్ రిక్వైర్మెంట్? వాట్ షల్ ఐ డూ ఫర్ ది? నీకేం కావాలి? నేనేం చేయాలి? వాట్ షల్ ఐ డూ ఫర్ ది? నేనేం చేయాలి? దానికి ప్రభు వారు అడిగిన ప్రశ్న. నువ్వు దేని కోరుకుంటావు? ఇదిగో అమంటూ ఉంది కదా, అయ్యా
నీ దాసుడునైన నా ఇంటిలో నూనె కుండ మాత్రమే ఉన్నది, అది తప్ప మరి ఏమీ కూడా లేదు. నూనె కుండ మాత్రమే ఉన్నది. చూడండి, 2వ రాజులో ఇదే ప్రశ్న ఆహాబు రాజుని, ఇశ్రాయేలు దేశానికి ఆహాబు రాజుగా ఉన్నప్పుడు ఇదే ప్రశ్న అడుగుతూ ఉంది. ఒక స్త్రీని చూసి ఒక స్త్రీ రాజును చూసి అంటుంది, రాజువైన ఏలిన వాడా, సహాయం చేయమని కేకలు వేయటి విని, సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి. రాజును అడుగుతూ ఉంది సహాయం చేయమని. ఏలియా అడుగుతున్నాడు ఎలీషాను, నీకేం కావాలని. ఎలీషాను అడుగుతున్నది, ఎలీషా అడుగుతున్నాడు ఏలియాని, నీకేం చేయాలి నేను. ఎలీషా అడుగుతున్నాడు యొక్క అప్పుల వారిని, చనిపోయినటువంటి ప్రవక్త భార్యను, నీకేం చేయాలని. ఆమె అడుగుతుంది, అయ్యా నాకు సహాయం చేయనొచ్చారు, రాజు దగ్గరికి వచ్చారు సహాయం చేయమని. అప్పుడు రాజు అంటారు, యెహోవా నీకు సహాయం చేయి, నేను ఎక్కడ నీకు సహాయం చేయగలను. దేవుడు సహాయం చేయి, నేను ఎక్కడ సహాయం చేయను రాజు అనేసాడు. కానీ ప్రవక్త అయినటువంటి ఎలీషా మాట అనలేదు. ఎందుకంటే రాజులను నమ్ముకున్నట్టు కంటే, గుర్రములు నమ్ముకున్నట్టు కంటే యెహోవాని నమ్ముకుంటా మేలు. యెహోవాని నమ్ముకుంటూ మేలు. ఎవరిని నమ్ముకుంటున్నావు ఈరోజు? రాజు దగ్గరికి వెళ్ళింది ఈమె, దేవుడు సహాయం చేయని, నేను ఎక్కడ సహాయం చేయగలను. కరువు వచ్చిందండి, కరువులో నుంచి రక్షించమని అడిగినప్పుడు యెహోవా సెలవివ్వరు, నేను ఎక్కడ చేయగలను అంటున్నాడు. కానీ ఎలీషా మాట అనలేదు, నీకు దగ్గర ఏముంది? నా దగ్గర నూనె కుండ మాత్రమే ఉన్నది, నూనె కుండ నా దగ్గర ఉంది. ఎందుకంటే చూడండి, నీ దగ్గర ఏమున్నదని ఏలియా గారు కూడా శారీరక విధవరాల దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు కదా, అమ్మా నీ దగ్గర ఏముందంటే, యెహోవా జీవము తోడు, నీ దేవుడిని యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడి పిండియు గుడిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొనవలని కొన్ని పొలలు ఎరుటిగా వచ్చింది. నా దగ్గర కొంచెము నూనె, కొంచెము పిండి, పట్టెడి పిండియు బుడిలో కొంచెం నూనె, ఇవేంటే ఉన్నాయా? నీ దగ్గర ఏమున్నాయి? అవి తీసుకొని రా, అవి తీసుకొని రా. దేవుడు అడుగుతున్నాడు నీ దగ్గర ఏముందని. ఈరోజు నీకు జ్ఞానం ఉందా? దేవుడి కొరకు వాడుతావా? ఈరోజు నీ దగ్గర చదువు ఉందా? ప్రభు కొరకు వాడుతావా? బలం ఉందా? వాడుతావా? నాకు బలము ఉన్నంత వరకు రాలేదు, చేయలేదు నీ పరిచర్యను, బలమంతా పోయాక చేయాలని ఉంది నీ పరిచర్యను. అప్పులు చేసి చేయొద్దు ప్రియమైన మిత్రమా. అయితే నీ దగ్గర ఏముందో ఇప్పుడు చెప్పు. అప్పులైతే అయిపోయావు, రావాల్సిన వ్యక్తి దగ్గరికి వచ్చావు, సరైన వ్యక్తి దగ్గరికి వచ్చావు. రాజుల దగ్గరికి వెళ్తే రాజుకు సహాయం చేయలేదు, విశ్వాస దగ్గరికి వెళ్తే విశ్వాసులకు సహాయం చేయలేదు, తోటి సేవకుల దగ్గరికి వెళ్తే సేవకులు సహాయం చేయలేదు, తోటి ప్రవక్తల దగ్గరికి వెళ్తే ప్రవక్తలు సహాయం చేయలేదు. కానీ నీకు సహాయం చేయవాడు ఒకే ఒక్కడున్నాడు, ఆయన పరమ ఎలీషా. ఆ ఎలీషా అంటున్నాడు కదా, నీ దగ్గర ఏముందంటే, నా దగ్గర నూనె కుండ మాత్రం ఉన్నదయ్యా, అది తప్ప మరి ఏమి లేదంటే. అయితే నీవు బయటకు పోయి నీరికి పొరుగు వారందరి యొద్ద దొరుకుగలిగినట్టు పాత్రలన్నీ ఎరువు తెచ్చుకోను. పాత్రలు తెచ్చుకో, ఇరుగు పొరుగు వారిని అడిగి, అనేక మందిని అడిగి తెచ్చు, పాత్రలు అడిగి తెచ్చు. పాత్రలు అడిగి తెచ్చి వాటిలో నుంచి నీ కొనుగున నీ కుమారులను లోపలికి పోయి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తొట్టున ఉంచమని ఆమెతో సెలవేయగా, వేసుకో. ఆ నూనె తీసి నూనె వేసుకో, అంతే. చూద్దామండి ఏమిటా నూనె. ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడండి.
ఇదిగో వారి దోషమును బట్టి భూ నివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. కమ్ మై పీపుల్ ఎంటైర్ టు దో దై చాంబర్స్. నా జనమా నా జనమా అని ప్రభు పిలుస్తున్నాడు. మీ దోషమును బట్టి భూ నివాసులను శిక్షించటానికి యెహోవా తన నివాసములో బయలువెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. ఇదిగో దేవుడు బయలుదేరుతూ ఉన్నాడు. కాబట్టి మీరు చేసినటువంటి అప్పులు దయచేసి చేయొద్దని వాక్యం తెలియజేస్తూ ఉంది. సరే చేసేసావు, ఇక నుంచి రెండో వారు చేయకుండా ఉండడానికే ఈ కనువిప్పు, ఈ యొక్క లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే నీకు తెచ్చుకో అనేసరికి ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి అలాగ నూనె పాత్రలు తెచ్చుకున్నది. నూనె పాత్రలు తెచ్చుకున్నప్పుడు చూడండి ఎక్కడ చేయాలి. ఆమె వెళ్ళిపోయింది, ఇంట్లోనికి వెళ్ళమన్నాడు. నూనె కొండ ఒకటి ఉన్నది. అతను నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి వద్ద దొరుకునగలిగినట్టు పాత్రలన్నిటిని ఎరుగు తెచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులు లోపల నుండి తలుపు మూసి లోపలికి వెళ్ళిపోయమ్మా. తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకో, పాత్రలన్నింటినీ నింపు. చూడండి ఒకసారి పేతురు గారు కూడా అపోస్తలుల కార్యం 9:40లో ఒక చిన్నదాన్ని చూసినప్పుడు పేతురు అందరిని వెలుపలకు పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా పేతురు గారు ప్రార్థన చేస్తే చనిపోయినటువంటి తబితా చిన్నదాన్ని లేచిందండి. ఈరోజు నీ మాటలు ఆలకించిన దేవుడు, ఎలీషా మాటలు ఆలకించిన దేవుడు వెంటనే పాత్రలన్నింటిలో కూడా నూనె వేస్తూ ఇంకా అడుగుతున్నాడు, ఇంకా ఉన్నాయా అంటే లేవండి అన్నాను. అప్పుడు అవన్నీ నూనె అమ్మి నువ్వు చూడండి, ఆమె దైవజనుడు అతని యొద్దకు సంగతి తెలియచెప్పుగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బతుకుడని ఆమెతో చెప్పాను. మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బతుకు, ఇంకా అప్పులు చెయ్యొద్దు. ఆ రోజు ఎలీషా ఇచ్చాడని చెప్పేసి ఈరోజు బయలుపడిపోకు. ఇక్కడ ఎలీషా లాంటి ప్రవక్తలు లేరు. పరమ ఎలీషా ఒక్కడే ఉన్నాడు. ముందు ఆయన అడిగి అప్పుడు సువార్త ప్రకటించు, ఆయన అడిగి వాక్యం ప్రకటించు, ఆయన అడిగి సువార్త సభలు పెట్టు, ఆయన అడిగి రక్షణ సువార్త స్వస్థత సభలు పెట్టు. ఆయన అడగకుండా ఆయన పర్మిషన్ లేకుండా నువ్వు వెళ్ళొద్దు సుమా. ఒక అడుగు కూడా ముందుకు వేయొద్దు. నీకు తెలుసా, గతంలో బ్రదర్ భక్త్ సింగ్ గారు గొప్ప దైవజనుడు. ఆయన కటింగ్ చేయాలనుకున్నా కానీ ఆయన ప్రభువారిని అడిగి ఆ యొక్క బార్బర్ షాప్కి వెళ్ళి ఆ నాయి బ్రాహ్మణ్స్కి వాక్యం చెప్తూ వాళ్ళు రక్షణ పొందుకునేవారు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రభువు మీద చిత్తాన్ని కనుక్కొని వెళ్ళాలి సుమా. నువ్వు ఆయన యందు విశ్వాసించు, ఆయన యందు నమ్మకం ఉంచు, ఆయన మాటలోనే నువ్వు ఉండు. దేవుడు నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం. ప్రభువా మమ్మల్ని క్షమించండి అయ్యా. మేము ఎన్నడూ కూడా నీ మాట జవదాటుకుంటా నీతో ఉండే భాగ్యం దయచేయండి. నీ చిత్తం కొరకు కనిపెట్టుకుంటూ నువ్వు చెప్పిన మాట మేము చేయడానికి సిద్ధంగా ఉండే సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.